తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారిపోతున్నాయి. సీనియర్ నేతలంతా పన్నీరు సెల్వం చెంతకు చేరారు. ఎమ్మెల్యేలు ఎక్కువ మందితో శశికళ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శశికళ క్యాంప్లోని ఎమ్మెల్యేలను బయటికి రప్పించేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలను శశికళ బంధించిందంటూ వెంటనే వారిని బయటికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు కేర్ టేకర్ సీఎం పన్నీరు సెల్వం. దీంతో కొద్దిసేపటి క్రితం శశికళ క్యాంప్ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శశికళ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం పదవిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళ గవర్నర్తో విడివిడిగా సమావేశమై వినతి పత్రాలు సమర్పించారు. తమకు ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీనియర్ నేతలంతా పన్నీరు సెల్వం చెంతకు చేరిపోయారు. ఎమ్మెల్యేలు ఎక్కువ మందితో శశికళ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శశికళ క్యాంప్లోని ఎమ్మెల్యేలను బయటికి రప్పించేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలను శశికళ బంధించింది అంటూ వెంటనే వారిని బయటికి తీసుకురావాలని పోలీసుల్ని ఆదేశించారు కేర్ టేకర్ పన్నీరు సెల్వం. దీంతో కొద్దిసేపటి క్రితమే శశికళ క్యాంప్ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శశికళ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసుల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, హైకోర్టులో పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల జాబితా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల వివరాలన్నీ కూడా సేకరించి ఒక అఫిడవిట్ కోర్టులో పోలీసులు దాఖలు చేయాల్సింది. అందుకోసం పోలీసులు ఉదయం భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఒకసారిగా రిసార్ట్ కు చేరుకున్నటువంటి సమయంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం బౌన్సర్లను పెట్టి అక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి శశికళ వర్గం పోలీసులు కూడా లోపలికి వెళ్ళడానికి లేకుండా అడ్డుకుంటోంది. ఎందుకు ఎమ్మెల్యేలంతా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటూ వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ అక్కడికి డీసీపీ కూడా అక్కడికి చేరుకున్నారు. సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేసి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నారు. కోర్టుకు ఏదైతే సమర్పించాల్సిన వివరాలు ఉన్నాయో, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారందరి వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆ వీడియో రికార్డులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఇవాళ లేదంటే సోమవారం కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. అయితే ఒకసారిగా పోలీసులు చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ వారి ఇరు వర్గాల మధ్య అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేల అనుచరులు వీళ్ళంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే మొత్తానికి ఇంకా మరో 2 గంటల సేపు కూడా పోలీసులు అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక నివేదిక తయారు చేసి ఇటు ప్రభుత్వ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి సిఎస్ తో గాడ్స్, అలాగే డిఎస్పీ, డీజీపీకి నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టుకి పూర్తి వివరాలు కూడా అందించనున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. పోలీసులు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ కి చేరుకున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేల్ని ఒక్కొక్కరిని కలుసుకొని వాళ్ళ వివరాలు, ఎవరెవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు శశికళకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు పన్నీరు సెల్వంకి సపోర్ట్ చేస్తున్నారు, నిజంగానే శశికళ వారిని బంధించి ఇక్కడికి తీసుకొచ్చారా, ఇలాంటి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే శశికళ వర్గీయులు పోలీసుల్ని గోల్డెన్ బే రిసార్ట్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్ కి కొన్ని కిలోమీటర్ల ముందే
పోలీసుల్ని అలానే ఎవరైతే ఈ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు లేదా ఎమ్మెల్యేల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం పదవిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, శశికళ గవర్నర్తో విడివిడిగా సమావేశమై వినతి పత్రాలు సమర్పించారు. తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తన దగ్గరున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు శశికళ. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను మరో చోటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రిసార్ట్లో ఉన్న విషయం మీడియాకి తెలిసిపోవడంతో పాటు డీఎస్పీ అక్కడికి రావడంతో క్యాంపు మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచి ఎమ్మెల్యేలను చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని గోల్డెన్ బే రిసార్ట్ కు తరలించారు శశికళ. అయితే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో పాటు పోలీసులు రిసార్ట్ కి రావడంతో శశికళ వర్గం అప్రమత్తమైంది. అటు రిసార్ట్ నుంచి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు బయటపడే అవకాశాలుండడంతో క్యాంపును మరో చోటికి తరలించేందుకు సిద్ధమయ్యారు శశికళ అనుచరులు. ఇంకోవైపు తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితిపై గవర్నర్ కేంద్రానికి లేఖ రాశారని ఓ ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన లేఖ అంటూ ఓ లెటర్ చక్కర్లు కొట్టింది. అయితే ఎవరిని గురించి రాశారనేది తెలియలేదు. మరోవైపు తాము నివేదిక తయారు చేసినట్లు ఇప్పటివరకు ప్రకటించలేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. గవర్నర్ లేఖ పుకార్లేనని రాజ్భవన్ వర్గాలు కొట్టిపారేశాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, 9 నెలలుగా పాలన పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. శాసనసభను సమావేశపరచాలని, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని గవర్నర్ని కోరారు స్టాలిన్. అటు తనను శశికళ అనుచరులు కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే షణ్ముగనాథం ఆరోపిస్తున్నారు. రిసార్ట్ నుంచి తప్పించుకొని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన తమిళనాడు మంత్రి పళనిస్వామి ఇంటికి తీసుకువెళ్లి అక్కడ బ్లాంక్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుంచి గోల్డెన్ బే రిసార్ట్ కు తరలించి నిర్బంధించారని కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే. శశికళ వర్గం ఎమ్మెల్యేలను బంధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్టు స్పందించింది. ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే తాము ఎవ్వర్నీ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గం స్పష్టం చేసింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేసి ఎఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు ముదిరిపోయాయి. పోలీసులపై కూడా అటాక్ చేయడానికి కూడా తెగించింది శశికళ వర్గం. శుక్రవారం ఎమ్మెల్యేలున్న గోల్డెన్ బే రిసార్ట్ కు వెళ్లారు మహాబలేశ్వరం డీఎస్పీ. అయితే శశికళ వర్గానికి చెందిన కొందరు నేతలు పోలీసులను ప్రతిఘటించారు. రిసార్ట్ కి రాకుండా అడ్డుపడ్డారు. ఒకానొక దశలో పోలీసులతో ఘర్షణకు దిగారు శశివర్గం గూండాలు. అటు శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఒక చోట చేర్చి క్యాంపు రాజకీయాలకు తెరతీయగా, ఇటు పన్నీరు సెల్వం వర్గీయులు కూడా ఎమ్మెల్యేల బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలుపుతున్నారు, శశివర్గం నుంచి ఎందరూ ఇటువైపు వస్తారని దానిపై లెక్కలేస్తున్నారు. అయితే ఎంజీఆర్ జయలలిత బాటలో నడిచి పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు పన్నీరు సెల్వం. అన్నా డీఎంకేని శశివర్గం హైజాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజలు మెచ్చిన వ్యక్తే సీఎం కావాలని, ప్రజా తీర్పుకు శిరస వహించాలన్నారాయన. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారన్న నమ్మకం తనకుందన్నారు పన్నీరు సెల్వం. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. శశి క్యాంపులో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు డీఎంకే వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పన్నీరు సెల్వం, శశికళ వర్గాల మధ్య నలిగిపోతున్న 15 మంది ఎమ్మెల్యేలు డీఎంకేకి జంప్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఉత్కంఠగా మారిన తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. రజనీకాంత్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న వార్త సంచలనంగా మారింది. ఆర్ఎస్ఎస్ కి చెందిన గురుమూర్తి రజనీకాంత్ తో ఇప్పటికే మాట్లాడారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై రజనీకాంత్ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు. நான் கனெக்ட் பண்ணியிருக்கேன் சார், நீங்கள் பாருங்கள். తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీనియర్ నేతలంతా పన్నీరు సెల్వం చెంతకు చేరారు. ఎమ్మెల్యేలు ఎక్కువ మందితో శశికళ క్యాంపు నిర్వహిస్తున్నారు. శశికళ క్యాంపులోని ఎమ్మెల్యేలను బయటికి రప్పించేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలను శశికళ బంధించింది అంటూ వెంటనే వారిని బయటికి తీసుకురావాలని పోలీసుల్ని ఆదేశించారు సీఎం పన్నీరు సెల్వం. దీంతో కొద్దిసేపటి క్రితమే శశికళ క్యాంప్ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శశికళ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసుల్ని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. நான் கனெக்ட் பண்ணியிருக்கேன் சார், நீங்கள் கோச்சிக்கு. சார் போலீஸ்